హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మమ్మల్ని చూడగానే ఈ వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో మీరు గెస్ట్ చేసినట్టుగానే వినాయక చవితి అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 3 days. సో ఇంకా నిమజ్జనం అయితే చేసేస్తున్నారు. మా ఊర్లో వచ్చేసి 3 days అనమాట, అంతకంటే ఎక్కువ ఉంచారు. సో ఉంచడానికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వరనమాట. సో చాలా ఊర్లలో వచ్చేసి 5 days 9 days అట్లా ఉంచుతారు. మా ఊర్లో ప్రతి ఇయర్ కూడా 3 days అనమాట. 3 days ఉంచుతారు. 3rd day వచ్చేసి భోజనాలు అయితే పెడతారనమాట. మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టేసి పొద్దున్న పూట మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనాలు అయితే పెట్టేస్తారు. భోజనం అయిపోయిన తర్వాత లడ్డు వేలం పాట అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈసారి వచ్చేసి చాలా వేస్ట్ అయితే వెళ్ళింది లడ్డు. 22,000 అయితే వెళ్ళింది అనమాట లడ్డు వేలం పాట. పోయినసారి వచ్చేసి 4,500 అనమాట. ఈసారి వచ్చేసి 22,000. చూడండి మీరే ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇంక ఇక్కడ వచ్చేసి లడ్డు వేలం పాట అయిపోగానే బొమ్మను అయితే తీస్తారనమాట. బొమ్మను తీసేసి ట్రాక్టర్ అయితే ఎక్కిస్తారు. ఇంకా ట్రాక్టర్ ఎక్కించి అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత కూడా ఒక 1/2 hour అట్లా పడుతుంది అనమాట కదలడానికి. ఇంకా 6 ఆ టైం అయితే అయింది. ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి దేవుడు స్టార్ట్ అయ్యేసరికి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి 7:30 అట్లా అయిందనమాట. నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాను. అక్కడి నుంచి ఇంకా దేవుడితో పాటే వెళ్దామనేసి అక్కడికైతే వచ్చాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి అందరూ దేవుడితో పాటు అయితే వెళ్తారనమాట. ట్రాక్టర్ వెనకాలే రంగులు పూసుకుంటూ అయితే వెళ్తారనమాట. సో నేను మా పాపని ఎత్తుకున్నాను కదా, అంతగా నాకు రంగులు అయితే ఎవరు పూయలేదు. ఇంక ఇది వచ్చేసి లాస్ట్లో అనమాట. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ టపాకాయలు అయితే పెట్టారనమాట. ప్రతిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పెడతారు. అసలు సూపర్గా అయితే ఉందనమాట. నేను మొత్తం డీటెయిల్గా లాంగ్ వీడియో అయితే షూట్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ కింద ట్యాగ్ చేసి ఉండండి, క్లిక్ చేసి చూసేయండి. చాలా బాగా జరిగిందనమాట ఈసారి. పోయినసారి వచ్చి ఏంటంటే ఊర్లో అంతా ఫీవరే అనమాట, డెంగ్యూ ఫీవర్లు, టైఫాయిడ్ అనమాట. పోయినసారి ఎందుకంటే అప్పుడు మా పాప పుట్టింది కాబట్టి నాకు బాగా గుర్తుందనమాట. పోయినసారి అంతగా ఏం జరపలేదు. సో ఈసారి వచ్చేసి అసలు సూపర్గా అయితే జరిగిందనమాట. చాలా బాగా జరిగింది. మీరు చూడండి, డెఫినెట్గా లాంగ్ వీడియో టైటిల్ కింద ట్యాగ్ చేసి ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి మా బాబు డ్యాన్స్ కూడా వేస్తున్నాడు అనమాట. సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఇంత బాగా జరగలేదన్నమాట. సో ఈసారి వచ్చేసి అంత బాగా జరిగింది వినాయక చవితి. వినాయకుడు ఊరేగింపు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. చేలకి వెళ్ళొచ్చి నాట్లకి వెళ్ళొచ్చిన కూడా ఇక్కడికైతే వచ్చారు. అందరూ బాగా రంగులు పూసుకున్నారు. చాలా బాగా జరిగింది అనమాట. మిస్ అవ్వకుండా లాంగ్ వీడియో చూసేయండి, టైటిల్ కింద ట్యాగ్ చేస్తాను.